Right. Slowly changing dimensions. Okay. Right. మార్నింగ్ డేటా ఫ్యాక్టరీలో ఎస్సిడి టైప్ 1 టైప్ 2 చూసాం. సో డేటాబ్రిక్స్ లో టైప్ 1 చూద్దాం. ఆల్రెడీ ఇంట్రో ఇచ్చాను. రైట్. సో కొన్ని ఫిక్స్డ్ గా ఉండే ఏవైతే టేబుల్స్ ఉంటాయో, రైట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్. ఈ టేబుల్ ఫిక్స్ గా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి మాత్రమే చేంజ్ అవుతుంది 91%. రైట్. ఈ క్యాలెండర్ అనేది స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ 0 కిందకి వస్తుంది, ఫిక్స్డ్ డైమెన్షన్స్. చాలా రేర్ గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ టైప్ 1. టైప్ 1 అంటే ఎస్జి స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ 1 1 టైప్ 1 అనమాట. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ డేటా ఉందనుకోండి, హిస్టారికల్ డేటా ఉంది. ఆ హిస్టారికల్ డేటాని ఏవైనా ఎగ్జిస్టింగ్ డేటాని మాడిఫై అయినా, న్యూ డేటా యాడ్ అవుతున్నా, రైట్, ఓల్డ్ రికార్డ్స్ అనేవి ఓవర్ రైట్ అయిపోతాయి ఎస్సిటి 1లో. బట్ ఎస్సిటి 2లో ఫుల్ హిస్టరీ ఉంటుంది, ప్లస్ న్యూ డేటా ఉంటుంది. అంటే కరెంట్ డేటా ప్లస్ హిస్టారికల్ డేటా, టూ థింగ్స్ ఉంటాయి. ఓకే, టూ థింగ్స్ ఉంటాయి, రైట్. సో ఇది చేయాలంటే, ల్యాబ్ చేయాలంటే మనకు అజూర్ డేటా బ్రిక్స్ కావాలి, రైట్. అండ్ స్టోరేజ్ అకౌంట్ కావాలి. ఎందుకు? హిస్టారికల్ డేటాని స్టోరేజ్ అకౌంట్ లోకి ఇనిషియల్ గా లోడ్ చేద్దాం, రైట్. డేటాని మనకు సోర్స్ కావాలి. మన సోర్స్ వచ్చేసి అజూర్ సీక్వెల్, సారీ, మై బ్యాడ్. బ్లాక్ స్టోరేజ్ లో కంటైనర్, ఒక 2 కంటైనర్స్ క్రియేట్ చేస్తాం. సోర్స్ కంటైనర్, టార్గెట్ కంటైనర్, రైట్. సోర్స్ కంటైనర్ లో హిస్టారికల్ డేటా అప్లోడ్ చేద్దాం. ఇనిషియల్ గా అప్లోడ్ చేసి అజూర్ డేటా బ్రిక్స్ లో మౌంట్ పాయింట్ క్రియేట్ చేద్దాం, డేటా రీడ్ చేద్దాం, డేటా రైట్ చేద్దాం. ఎక్కడికి? సేమ్ అజూర్ కంటైనర్ లో, స్టోరేజ్ అకౌంట్ కంటైనర్ లో టార్గెట్ డేటాని ఇంకో కంటైనర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్ లోకి డేటా మూవ్మెంట్ చేద్దాం, రైట్. మూవ్మెంట్ చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ అగైన్ సోర్స్ కంటైనర్ లో ఈసారి ఇంక్రిమెంటల్ డేటా యాడ్ చేద్దాం, రైట్. హిస్టారికల్ డేటా కాకుండా వేరే ఇంక్రిమెంటల్ డేటా, రైట్, న్యూ డేటా. ఆ న్యూ డేటాని ఎగ్జిస్టింగ్ డేటాకి యాడ్ చేయడం ప్రాసెస్ చేద్దాం, రైట్. ఎస్సిడి టైప్ 1 లో ఎలా ప్రాసెస్ అవుతుంది, ఎగ్జిస్టింగ్ డేటా ఎలా ఓవర్ రైట్ అవుతుంది, న్యూ డేటా ఎలా యాడ్ అవుతుందో ఇక్కడ చూద్దాం. ఓకే, రైట్. సో ఇక్కడ నేను కీవర్డ్ క్రియేట్ చేశాను, డేటా బ్రిక్స్ క్రియేట్ చేశాను, స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేశానండి ఫ్యూ మినిట్స్ ఎగో, రైట్. టైం వేస్ట్ ఎందుకని, రైట్. ఇక్కడ కీవర్డ్ సీక్రెట్స్. సీక్రెట్స్ ఈ బ్లాక్ స్టోరేజ్ లో ఉన్న ఏదైతే మన యాక్సెస్ కీస్, ఈ యాక్సెస్ కీస్ ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి కీవర్డ్ లో జనరేట్ ఇంపోర్ట్, లెట్ మీ క్లిక్ ఆన్ జనరేట్ ఇంపోర్ట్, బ్లాక్ కి, ఓకే, పేస్ట్ ద యాక్సెస్ కీ హియర్. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసేసాను బ్లాక్ కి, రైట్. ఓకే, సీక్రెట్ ఒకటి క్రియేట్ చేశానండి, రైట్. సీక్రెట్ ఒకటి క్రియేట్ చేశాను. అండ్ ఈవెన్ డేటా బ్రిక్స్ కూడా క్రియేట్ చేశాను. డేటా బ్రిక్స్ వర్క్ స్పేస్ లాంచ్ చేసి క్లస్టర్ క్రియేట్ చేస్తాను. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, రైట్, టు క్రియేట్ ది క్లస్టర్. సో బిఫోర్ దట్ ఫస్ట్ క్లస్టర్ క్రియేట్ చేసేసి నెక్స్ట్ కంటైనర్ లో డేటా అప్లోడ్ చేద్దాం, హిస్టారికల్ డేటా. కంప్యూట్, క్రియేట్ కంప్యూట్. .1 తీసుకుంటాను. మాక్సిమం వర్కర్స్ 4 చాలు. క్రియేట్ కంప్యూట్. క్లస్టర్ క్రియేట్ అవడానికి టైం పడుతుంది. అడ్మిట్, సారీ, కాపీ, పేస్ట్. ఓకే, సో ఇక్కడ అప్ టు ఇక్కడ వరకు రిమూవ్ చేసేస్తాను, ఇక్కడ వరకు. సో క్రియేట్ సీక్రెట్ స్కోప్, రైట్. సీక్రెట్ స్కోప్ క్రియేట్ చేయాలి. ఇది కాపీ చేస్తాం ఇక్కడ వరకు. కీవర్డ్ నుంచి ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి మనం క్రియేట్ సీక్రెట్ స్కోప్ క్రియేట్ చేసి, రైట్, యాజ్ యూజువల్ ఎప్పుడు ఇచ్చే నేమే ఇస్తాను. ఓకే, నెక్స్ట్ కీవర్డ్ ఒక డిఎన్ఎస్ నేమ్ అండ్ రిసోర్స్ ఐడి ఇవ్వాలి. ఓకే, కీవర్డ్, ఓకే, కీవర్డ్ 1 minute అండి.
ఓకే, కీవర్డ్ లో ప్రాపర్టీస్ రండి. వాట్ యూఆర్ఎల్ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. నెక్స్ట్ రిసోర్స్ ఐడి క్రియేట్. ఓకే, ఫస్ట్ ఇంకా స్టిల్ క్రియేట్ అవుతుంది. ఓకే, స్టోరేజ్ అకౌంట్ వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఒక కంటైనర్ క్రియేట్ చేస్తాను. స్టోరేజ్ అకౌంట్, లెట్ మీ క్రియేట్ వన్ సోర్స్ డేటా అని ఒక కంటైనర్ క్రియేట్ చేస్తాను. టార్గెట్ డేటా అని చెప్పేసి ఇంకొక కంటైనర్ క్రియేట్ చేస్తాను. టార్గెట్ డేటా రైట్, 2 కంటైనర్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, సోర్స్ డేటా. ఈ సోర్స్ డేటాలో సిఎస్పి డేటాని అండ్ హిస్టారికల్ డేటాని, ఇంక్రిమెంటల్ డేటాని మనం యాడ్ చేస్తూ ఉంటాం. సోర్స్ డేటాలో ఆ డేటాని మనం టార్గెట్ డేటాలకు మూవ్మెంట్ చేయాలి. రైట్, ఎలా చేస్తాం? అజూర్ డేటాబ్రిక్స్ లో మౌంట్ పాయింట్ క్రియేట్ చేసి సోర్స్ డేటాకు ఒక మౌంట్ పాయింట్, టార్గెట్ డేటాకు ఒక మౌంట్ పాయింట్. ఇఫ్ ఇట్ ఈస్ హిస్టారికల్ డేటా మనం ఫస్ట్ టైం కాబట్టి టార్గెట్ డేటాలోకి మూవ్మెంట్ చేస్తాం. ఇన్ కేస్ నెక్స్ట్ టైం అన్వర్డ్స్, నెక్స్ట్ డే అన్వర్డ్స్ మనకేంటి సోర్స్ డేటాలోకి ఇంక్రిమెంటల్ డేటా కీప్ ఆన్ యాడ్ అవుతుంటుంది. రైట్, ఆ డేటాను కూడా మనం టార్గెట్ లోకి మూవ్మెంట్ చేయాలి. ఈ మూవ్మెంట్ చేసే ప్రాసెస్ లో మనం మన బిజినెస్ రిక్వైర్మెంట్ స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ అనుకోండి. అంటే దే డోంట్ వాంట్ హిస్టారికల్ డేటా. ఓకే, వాళ్ళకి ఓన్లీ కరెంట్ డేటా మాత్రమే కావాలి, హిస్టారికల్ డేటా అవసరం లేదు. రైట్, అన్నప్పుడు మనం స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ టైప్ 1 సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, మన స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం? డేటాబ్రిక్స్ లో ఏం చేసేస్తాం? మన సోర్స్, మన టార్గెట్ ఉన్నాయి. రైట్, మన సోర్స్ డేటా ఫ్రేమ్, టార్గెట్ డేటా ఫ్రేమ్, ఈ 2 డేటా ఫ్రేమ్స్ ఏం చేస్తాం? జాయిన్ చేస్తాం. రైట్, జాయిన్ చేస్తాం. ఏం పర్ఫామ్ చేస్తాం? లెఫ్ట్ అవుటర్ జాయిన్ పర్ఫామ్ చేస్తాం. రైట్, అంటే కస్టమర్ ఐడి మ్యాచ్ అవ్వాలి అండ్ సరగొట్ కి మ్యాచ్ అవ్వాలి. ఈ 2 మ్యాచ్ అయితే వచ్చే ఒక డేటా వస్తుంది. నెక్స్ట్ కస్టమర్ ఐడి మ్యాచ్ అవ్వాలి అండ్ సరగొట్ కి మాత్రం మ్యాచ్ అవ్వాలి. రైట్, అందులో వచ్చే డేటా, పైన వచ్చే డేటా, ఇక్కడ 2 కండిషన్స్ అండి. కస్టమర్ ఐడి మ్యాచ్ అయ్యి సరోగెట్ కి మ్యాచ్ అయ్యి వచ్చిన డేటా, ఇది ఒక కండిషన్. కస్టమర్ ఐడి మ్యాచ్ అయ్యి సరోగెట్ కి మ్యాచ్ అవ్వని డేటా. రైట్, ఈ 2 థింగ్స్ ఏం చేస్తాం? యూనియన్ చేస్తాం, కలిపేస్తాం. ఈ 2 అవుట్పుట్స్ వస్తున్నాయి కదా, ఆ రెండింటిని యూనియన్ చేస్తాం. రైట్, యూనియన్ చేసి ఫైనల్ గా టార్గెట్ డేటాలోకి మూవ్మెంట్ చేస్తాం. రైట్, అప్పుడే మనకు స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ టైప్ అని వస్తుంది. రైట్, ఇది ఇంప్లిమెంట్ చేద్దాం. రైట్, సోర్స్ డేటాకి వెళ్ళిపోయి ఇక్కడ హిస్టారికల్ డేటా అప్లోడ్ చేస్తాను. కస్టమర్ డేటా అప్లోడ్. ఈ కస్టమర్ డేటా ఓపెన్ చేసి ఎడిట్. ఓకే, రైట్, ఇది కస్టమర్ డేటా అండి. 1 to 6 ఉన్నాయి. రైట్, ఈ రికార్డ్స్ ఉన్నాయి. రైట్, ఈ రికార్డ్స్ 1 to 6 ఉన్నాయి. ఇది హిస్టారికల్. రైట్, ఇది మన హిస్టారికల్. ఓకే, ఈ డేటాని మూవ్మెంట్ చేద్దాం. రైట్, సోర్స్ లో ఉంది అజూర్ డేటాబ్రిక్స్ క్లస్టర్. రైట్, క్లస్టర్ క్రియేట్ అయిపోయింది. ఓకే, వర్క్ స్పేస్ వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ నోట్బుక్ డిస్మిస్. రైట్, ఎస్సిడి టైప్ 1 స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ టైప్ 1. ఓకే, టైప్ 1. ఓకే, సో ఇవి చేయాలంటే నేను ఒక నోట్స్ రాస్తానండి. ఆ నోట్స్ ప్రకారం మనం స్టెప్ వైజ్ స్టెప్స్ గా వెళ్ళిపోదాం. ఓకే, ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే, రైట్, నోట్స్ రాస్తున్నాను ఇక్కడ, ఇవి ఫాలో అవుతాం. టాస్క్ అంటాం. రైట్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే విడ్జెట్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, విడ్జెట్స్ క్రియేట్ చేస్తాను. ఏమని? ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది, విడ్జెట్. రైట్, విడ్జెట్ అనమాట. ఆ విడ్జెట్ లో నేను లోడ్ టైప్ అని చెప్పేసి నేమ్ ఇస్తాను. ఆ విడ్జెట్ నేమ్ లోడ్ టైప్ అని ఇస్తాను. ఎలాంటి లోడ్ మీరు హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు? హిస్టారికల్,
హిస్టారికల్ ఆర్ ఎల్స్ ఇంక్రిమెంటల్, రైట్? హిస్టారికల్ లోడ్, ఇంక్రిమెంటల్ లోడ్. ఫస్ట్ ఆబ్వియస్గా హిస్టారికల్ లోడ్ చేస్తాం, తర్వాత ఇంక్రిమెంటల్ చేస్తాం, రైట్? ఇది స్టెప్ 1, రైట్? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? మౌంట్ పాయింట్ క్రియేట్ చేయాలి. రైట్? మౌంట్ పాయింట్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? సోర్స్ డేటాకు ఒక మౌంట్ పాయింట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ టార్గెట్ డేటాకు ఒక మౌంట్ పాయింట్ క్రియేట్ చేస్తాం, రైట్? 2 మౌంట్ పాయింట్స్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేస్తాను? సోర్స్ డేటాలో ఉన్న CSV ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని రీడ్ చేయాలి. ఎలా రీడ్ చేస్తాం? df_source1 = spark.read.format csv.load ఆప్షన్ హెడర్ ట్రూ లోడ్ అని చెప్పేసి ఈ సోర్స్ డేటా పాటిస్తాం. అప్పుడు డేటాను రీడ్ చేస్తాం. రీడ్ చేసిన తర్వాత ఏం చేస్తాం? ఇక్కడ కొన్ని కాలమ్స్ యాడ్ చేస్తాం, రైట్? కాలమ్స్ యాడ్ చేస్తాం. విత్ కాలమ్ యాడ్ చేసి ఇక్కడ సరోగేట్ కీ అని, ఓకే, కొన్ని ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ చేద్దాం, రైట్? ఎప్పుడు ఎవరు క్రియేట్ చేశారు, రైట్? ఎవరు అప్డేట్ చేశారు, రైట్? ఇలాంటి కొన్ని ఈ ఎగ్జిస్టింగ్ ఏదైతే డేటా రీడ్ చేస్తామో దానికి యాడ్ చేస్తాం, రైట్? యాడ్ చేసి ఈ డేటా ఇన్ కేస్ హిస్టరీ డేటా అనుకోండి, హిస్టరీ డేటా మీరు ఇచ్చారనుకోండి విడ్జెట్ లో, రైట్? ఒక సపరేట్ గా ఒక సెల్ రాస్తాను, ఒక సెల్ లాజిక్ రాస్తాను, ఓకే? రాసేసి ఏంటి, హిస్టారికల్ డేటా అయితే ఆ డేటాని టార్గెట్ లోకి లోడ్ చేసేలాగా లాజిక్ రాస్తాను. ఒక సెల్ వర్క్ ఇలా లాజిక్ రాస్తాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఆ టార్గెట్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని రీడ్ చేస్తాను. అంటే సక్సెస్ఫుల్ గా టార్గెట్ లోకి వెళ్ళిందా లేదని చెక్ చేయడం కోసం రీడ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంక్రిమెంటల్ లోడ్ హ్యాండిల్ చేస్తాను. ఇప్పటివరకు హ్యాండిల్ చేసింది ఎడిటా హిస్టారికల్ డేటా, రైట్? ఇప్పుడు ఇంక్రిమెంటల్ లోడ్ హ్యాండిల్ చేయాలంటే ఇక్కడ మీరు ఏదైతే టార్గెట్ డేటాలు యాడ్ చేశారో ఇప్పుడు ఇదేమవుతుంది? ఇది మీ టార్గెట్, రైట్? మరి సోర్స్ ఏంటి? మనం ఇంకొక CSV ఫైల్, న్యూ CSV ఫైల్ నేను ఈ సోర్స్ డేటా ఉంది కదా ఈ కంటైనర్ లో యాడ్ చేస్తాను. న్యూ CSV ఫైల్ యాడ్ చేస్తాను. అంటే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ హిస్టారికల్ CSV ఫైల్ అలాగే ఉంచుతాను, సోర్స్ ఫైల్ న్యూ ఇంక్రిమెంటల్ డేటా యాడ్ చేస్తాను, రైట్? యాడ్ చేసేసి ఇక్కడ ఏం పర్ఫామ్ చేస్తానంటే, ఓకే, నేను ఇక్కడ SCD టైప్ 1 ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాను, రైట్? ఆ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందంటే ఒక స్టెప్ 7th స్టెప్ కంటిన్యూ అవుతుంది, రైట్? ఇక్కడ నేను ఒక లాజిక్ రాస్తాను. ఏంటంటే నాకు బోత్ టేబుల్స్ లో ఉన్న కస్టమర్ ఐడి మ్యాచ్ అవ్వాలి, రైట్? బోత్ టేబుల్స్ లో ఉన్న కస్టమర్ ఐడి మ్యాచ్ అవ్వాలి, రైట్? ఈక్వల్ అంటే మ్యాచ్ అండి, అలా అర్థం చేసుకోండి. అండ్ నాకు సరోగేట్ కీ కూడా నాకు మ్యాచ్, బోత్ టేబుల్స్ లో ఉన్న సరోగేట్ కీ కూడా మ్యాచ్, రైట్? ఇలా మ్యాచ్ అవ్వాలన్నప్పుడు నాకేమవుతుంది? ఇది ఒక సెల్ లాజిక్ రాసేసి డిస్ప్లే అని చెప్పేసి ఎంటర్ చేసేస్తే ఇది ఏదో ఒక అవుట్పుట్ జనరేట్ చేస్తుంది, రైట్? అంటే కస్టమర్ ఐడితో మ్యాచ్ అయ్యాయి, సరోగేట్ కీతో మ్యాచ్ అయ్యాయి, కొన్ని రికార్డ్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 రికార్డ్స్ వచ్చాయి అనుకోండి, 2,6 అని వచ్చాయి రికార్డ్స్, రైట్? ఈసారి ఇంకో కండిషన్ రాస్తాను. ఏంటి? కస్టమర్ ఐడి మ్యాచ్ అవ్వాలి, అండ్ సరోగేట్ కీ మాత్రం మ్యాచ్ అవ్వకూడదు, రైట్? ఇదేంటి? లెఫ్ట్ టేబుల్ అండి, ఇది లెఫ్ట్ టేబుల్ మనం పర్ఫామ్ చేసి లెఫ్ట్ టేబుల్, రైట్? ఈసారి మ్యాచ్ అవ్వకూడదు, సరోగేట్ కి మ్యాచ్ అవ్వకూడదు, రైట్? ఇది ఎంతో కొంత అవుట్పుట్ జనరేట్ చేస్తుంది, రైట్? కొన్ని రికార్డ్స్ వస్తాయి, రైట్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యూ రికార్డ్స్ వచ్చాయి అనుకో, రైట్? అగైన్ ఇక్కడ కూడా లెఫ్ట్ టేబుల్ పర్ఫామ్ చేస్తుంది, రైట్?
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ జాయిన్ చేసి పర్ఫామ్ చేసేటప్పుడు మీ యొక్క లెఫ్ట్ టేబుల్ వచ్చేసి సోర్స్ 1 అనుకోండి, సోర్స్ అనుకోండి, లెఫ్ట్ టేబుల్ సోర్స్ అనుకోండి, రైట్ టేబుల్ టార్గెట్ అవుతుంది. ఇక్కడ ఈ కండిషన్ రాసేటప్పుడు ఆపోజిట్ అనమాట. సోర్స్ వచ్చేసి రైట్ టేబుల్ అవుతుంది అండ్ సోర్స్ వచ్చేసి రైట్ టేబుల్, టార్గెట్ వచ్చేసి లెఫ్ట్ టేబుల్ అవుతుంది, వైస్ వర్స్ అవుతుంది. ఇది వైస్ వర్స్ అవుతుంది. ఇది ఒక్కటే ఏంటి అంటే కన్ఫ్యూజన్ అవుతారు. ఇది ఒక్కటే కన్ఫ్యూజ్, రిమైనింగ్ అంతా బాగానే ఉంటుంది. ఓకే రైట్. ఇది పర్ఫామ్ చేసిన తర్వాత ఎయిత్ స్టెప్ ఏం చేయాలంటే ఈ 2 రిజల్ట్స్ వస్తాయి కదా, ఈ టూ రిజల్ట్స్ ని ఈ వచ్చిన 2 రిజల్ట్స్ ని నేను యూనియన్ చేసేస్తాను, మీకు అంటే కలిపేస్తాను. రైట్, యూనియన్ చేసి కలిపేసి ఫైనల్ గా వచ్చిన డేటాని అగైన్ టార్గెట్ లోకి మూవ్ చేస్తాను. టార్గెట్ లో ఆల్రెడీ ఇక్కడ ఏముంది, సంథింగ్ ఒక హిస్టారికల్ డేటా ఉంది. ఇప్పుడు ఈ డేటా ఉంది కదా, ఈ డేటా ఇది మూవ్మెంట్ చేశాను అనుకోండి, ఏ రికార్డ్స్ అయితే అప్డేట్ అయ్యాయో, రైట్, ఏ రికార్డ్స్ అయితే కొత్తగా యాడ్ అయ్యాయో, రైట్, అవి ఆ డేటా అనేది మనకి ఏమవుతుందంటే టార్గెట్ లోకి మూవ్మెంట్ అయిపోతుంది. రైట్, ఇది చేయాలి. ఓకే, ఇది మనం చేయాలి. ఇది మీ టాస్క్. ఓకే రైట్.